శాసనసభ సమావేశాల ప్రశ్నోత్తరాల సమయంలో రేషన్ డీలర్ల సమస్యలు, వారికి అందుతున్న కమిషన్ పెంపు మరియు సాంకేతిక అంశాలపై మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రస్తావించారు. రేషన్ డీలర్లకు క్వింటాల్ బియ్యానికి కేవలం 140 రూపాయల కమిషన్ మాత్రమే ప్రభుత్వం ద్వారా లభిస్తుందని, దానిని 300 రూపాయలకు పెంచాలని, రేషన్ డీలర్లకు ఇవ్వనున్న బకాయి కమిషన్ డబ్బులు కూడా ప్రభుత్వం వెంటనే చెల్లించాలని శాసనసభ ద్వారా ప్రభుత్వాన్ని కోరారు. గౌరవ సభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి. ధన్యవాదాలు అధ్యక్ష. రేషన్ షాప్ డీలర్స్ గురించి మీ ద్వారా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నా యొక్క మనవి ఏంటంటే, వాళ్లకు కమిషన్ ఇంక్రీజ్ చేయాలనేసి నా యొక్క విజ్ఞప్తి. ఇప్పుడు 140 రూపాయలు పర్ క్వింటల్కి ఉంది, 300 రూపాయలు పర్ క్వింటల్కి చేయాలనేసి. అదేవిధంగా గోధుమలకు అది గోధుమలు కూడా ఓన్లీ 13 రూపాయలు పర్ క్వింటల్ ఇస్తున్నారు. దీన్ని కూడా 140 రూపాయలు ఏదైతే రైస్కి ఇస్తున్నారో దాని ప్రకారంగా కూడా చేయాలనేసి నా యొక్క మనవి అధ్యక్ష. ఇంకోటి ఏంటంటే, ఈ గోధుమలు కేవలం 55% కార్డులకు మాత్రమే ఈ గోధుమలు ఇవ్వడం జరుగుతుంది. దానిపైన కూడా దృష్టి పెట్టాలని నేను మంత్రి గారిని మీ ద్వారా కోరుతున్నాను. అదేవిధంగా ఇంట్లో వీళ్ళ ఇబ్బందులు ఈ యొక్క ఎందుకు పెంచాలంటే, వీళ్ళు ఒక జీవో ఇచ్చిండ్రు అధ్యక్ష, హమాలీస్కి గవర్నమెంటే పే చేస్తుంది అనేసి. బట్ అందులో ఉన్న కన్ఫ్యూజన్ వలన వీళ్ళు ప్రతి 50 కిలోల బ్యాగ్కి 8 రూపాయలు అంటే క్వింటల్కి 16 రూపాయలు ఈ రేషన్ షాప్ డీలర్స్ హమాలీస్కి చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా సప్లై చైన్లో కూడా లీకేజెస్, షార్టేజెస్ వలన కూడా ప్రతిసారి ప్రతి బ్యాగ్ ఇంకా 47 కిలోలు 50 కిలోల బ్యాగ్కి 47, 48, 40 ఈ బెనిఫిట్ దొరుకుతుందనేసి నేను అనుకుంటాను. ఇంకోటి, గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు ఫ్యూచర్లో సన్న బియ్యాన్ని కూడా దీని ద్వారా పంపిణీ చేయాలని అనుకుంటున్నారు. కాబట్టి ఈ యొక్క ఇవి ఇంప్లిమెంట్ చేయగలిగితే వాళ్ళందరికీ బెనిఫిట్ అవుతుందనేసి నా యొక్క మనవి అధ్యక్ష. అదేవిధంగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రతి షాప్కి ఒక 5,000 రూపాయలు ఇస్తామని చెప్పి పెట్టిండ్రు. దాన్ని 25,000 రూపాయల నుంచి 30,000 రూపాయలు ప్రతి షాప్కి మెయింటెనెన్స్ రూపంలో ఇస్తే చాలా బాగుంటుందనేసి నా యొక్క మనవి అధ్యక్ష. ఇంకోటి, ఇంతకుముందు మా సహచర సభ్యుడు అడిగినట్టు ఇంక్రీజ్ ఇన్ షాప్స్, ఎందుకంటే కార్డులు పెరుగుతున్నాయి, రేపు మళ్ళీ తెల్ల రేషన్ కార్డులు కూడా ఇవ్వబోతున్నాం. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కొత్త రేషన్ షాప్స్ ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఒక్క నిమిషం అధ్యక్ష, ఒక్కటి అయిపోయింది. ఇంతకుముందు వేరే కమాడిటీస్ అమ్ముకోవడానికి విలేజ్ మాల్ అని 2012లో అప్పుడున్న కిరణ్ కుమార్ రెడ్డి గారు తీసుకొచ్చిన అధ్యక్ష ఒక జీవో, దాన్ని ఇప్పుడు అమలు చేయాల్సిందిగా వీళ్ళని కోరుతున్నాను. అదేవిధంగా ఇన్సూరెన్స్ ఆటో వాళ్ళకి, డ్రైవర్లకి, హోమ్ గార్డ్లకి, వర్కింగ్ జర్నలిస్టులకు ఏ విధంగా అయితే ఇన్సూరెన్స్ ఇస్తున్నామో వీళ్ళకు, ఎందుకంటే పంపిణీ వ్యవస్థలో ప్రశ్న అదే రేషన్ షాప్లదే అధ్యక్ష, రేషన్ షాప్ వాళ్ళకు కూడా ఈ ఇన్సూరెన్స్ ని అమలు చేయాల్సిందిగా కోరుతున్నాను. ఇంతకుముందు వీళ్ళకు ఒక 500 కోట్ల డ్యూస్ ఉన్నాయి అధ్యక్ష. వాళ్ళు అప్పుడు డీడీ ద్వారా కడుతుండే, ఇప్పుడు ఈ చలాన్స్ కడుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఇబ్బంది లేదు. పూర్వం ఈ డీడీ ద్వారా కట్టినప్పుడు కొన్ని డబ్బులు అంటే మొత్తం ఇవ్వకుండా కొన్ని డబ్బులు మిగిలిపోయినాయి మన గవర్నమెంట్ దగ్గరనే, వాటిని కూడా చెల్లించాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష.